8వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకొని మన ఆధ్యాత్మికమైన జీవితాలను ఇంకా బలంగా కట్టుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రభువే మనం సహాయం చేసి బలపరిచి నడిపించును కాక. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇజ్రాయేలీయుల మధ్య ఉన్నాము. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, ప్రేమగల మా దేవ, నాడు యెషయా కుటుంబాన్ని ఇజ్రాయేల్ మధ్య నువ్వు స్పెషల్గా ఉంచావు. ఏమిటి అందులో ఉన్న ప్రత్యేకత? ఆ ప్రత్యేకతను తాను ఎలా పొందుకున్నాడు? మేము కూడా ధ్యానిస్తూ ఉండగా అవి మాకు అర్థమయ్యి అవలంబించి నేటికి మారని దేవుడిగా నీ కృప పొందుకునే ధన్యతను మాకు దయచేయమని క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. భక్తుడైన యెషయా చెప్తున్నాడు, ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలు. ఆయన చేయబోయే కార్యాలకు ఇజ్రాయేల్ మధ్య మేము ఉన్నాం. అంటే ఇక మనకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే ప్రవక్త అయిన యెషయా అన్నాడు, నేను నా కుటుంబం ఉన్నాము. ఎక్కడున్నారు మీరు? ఇదిగో దేవుణ్ణి మరచి దేవుణ్ణి గుర్తించగా ఆయనకి వ్యతిరేకంగా జీవిస్తున్న సమాజంలో మేమున్నాం. ఆయన మమ్మల్ని ఉంచాడు. ఎంత చక్కగా చెప్తున్నాడు, ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను, నేను నా కుటుంబం వారి మధ్య ఉన్నాం. ఉంటే ఏంటి? వారి మధ్య మేము ఉన్నామంటే ఆయన మా మధ్య మా ద్వారా ఏదో భీకరమైన కార్యాలు చేయనే ఉన్నాడు. ఏమండి, సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి యెహోవా వలన సూచనలకు గాను మహత్కార్యములకు గాను మేమున్నాం. ఇంకో విధానంలో చెప్పాలంటే మా కుటుంబం దేవునికి సాక్ష్యంగా ఇదిగో ఈ సమాజంలో ఉంది అని చెప్తున్నాడు. మా కుటుంబం దేవునికి సాక్షిగా ఈ సమాజంలో ఉంది అని చెప్తున్నాడు. ఈ మాట మనం చెప్పగలమా? ఈ ఊర్లో మేము మా కుటుంబం సాక్షిగా ఉన్నాం అని చెప్పగానే మన లోపాలు చెప్పడానికి ఏళ్ళల్లో టకటకటకట చెప్పగలిగిన వాళ్ళు మన చుట్టూ ఉన్నారు. ఉన్నావా నువ్వా, ఉన్నావా నువ్వా, నీ మొహమా అని మన లోపాలు పాపాలు చెప్పడానికి రాసుకోకల్లా చిట్ట ఆల్రెడీ కంప్యూటర్లో మైండ్లో ఫీడ్ అయిన టపటపటపట చెప్పగలరు. కంప్యూటర్ కన్నా స్పీడ్గా, టైప్ కన్నా స్పీడ్గా చెప్పగలరు. మీకు అర్థమవుతుంది మనం ఎలా ఉన్నామో? మీరు అనుకోవచ్చు, ప్రవక్త కదండి అందుకే ఉండుంటాడు, పాస్టర్ గారు కదండి ఉండుంటాడు అని అనుకున్నారు. మీకన్నా దారుణం మా పరిస్థితి సార్. మీకు శోధన కొద్దిగా ఉంటుందేమో, మాకు ఫుల్గా ఉంటుంది, కడుపు నిండా ఉంటుంది మాకు. ఎందుకని? ఒక్కడిని కొడితే చాలు 10 మంది పడుకుంటారు ఇంట్లో హాయిగా. ఇవాళ ఆరాధన ఉండదు. ఒక్కడిని ఆపితే చాలు మీ అందరికీ ఇక మంచి ఫుడ్ దొరకదు. ఏదో సాంబార్ వేసుకుని తిని వెళ్ళిపోతారు అంతే. తెలుసు ఆడికి ఎటు కదిపితే ఎటు కంట్రోల్ చేయొచ్చు. ప్రవక్త కాబట్టి అనగలిగాడు అనకండి.
అతని పరిస్థితి ఎంత భయంకరమైందంటే, యెషయా నడిచింది సేవకుడిగా, ప్రవక్తగా 6 అధ్యాయాల వరకే నడిచాడు. అక్కడ జరిగింది ఆయనకి ఎన్కౌంటర్. 6వ అధ్యాయంకి వచ్చేసరికి యెషయా గొప్ప దర్శనాన్ని చూశాడు. అప్పుడు అర్థమైంది తానేంటో అర్థమైపోయి, అయ్యా నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, నన్ను క్షమించయ్యా. మరి ఇప్పటి వరకు ఇజ్రాయేల్ ప్రజలకు హెచ్చరిక చేసావు? చేశానయ్యా, నా పని అదేగా. పెద్ద పెద్ద ప్రసంగాలు చేశానయ్యా, మరి అదేగా చెయ్యాలిగా మరి నేను. అంటే ఇన్ని ప్రసంగాలు చేసినా, ఇంత పెద్ద ప్రవక్తగా మాట్లాడినా, ఇంత పెద్ద హెచ్చరికలు చేసినా, ఒకరోజు దేవుడు ఎన్కౌంటర్లో అతని దర్శనంలో చూసేసరికి దెబ్బకి ఈయనకి అర్థమైంది. అంటాడు, నేను పాపినయ్యా, అపవిత్రమైన ప్రజల మధ్య ఉంటున్నవాడినయ్యా. మరేంటి అలాగే ఉంటావా? ఏదైనా నా మాట వింటావా? అలాగే ఉండిపోతావా? లేకపోతే నా మాట విని నేను చెప్పిన మార్గంలో నడుస్తావా? అలా నడుస్తానంటే, వింటానంటే ఇక నుంచి నేను నిన్ను నడిపిస్తా. యెషయా అంత పెద్ద ప్రవక్త అయిన అతని సేవ ఎంతో తెలుసా? 6 అధ్యాయాలే. అప్పుడు దేవుడు యెషయాకి ఎలా ట్రీట్మెంట్ ఇచ్చాడో తెలుసా? ఒక దేవదూతకు చెప్తే ఆ దేవదూత ఒక నిప్పు కనికిని తీసుకొచ్చి ఒప్పుకున్నాడుగా, ఒక తీర్మానం తీసుకున్నాడుగా, ఎలా ఉండాలని డిసైడ్ అయ్యాడు కదా, తీసుకొచ్చి యెషయా పెదవుల్ని కాల్చేశాడు. అప్పుడు మనోడు లైన్లోకి వచ్చేసాడు. ప్రభా, ఇప్పటి వరకు నేనేదో ఆరాటపడి ఏదో నాకు కుదిరింది చేసి నాకు నచ్చినట్టుగా నేను భక్తి చేశాను, ఏదో చెప్పాను అంతే, అది కాదు. ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా వింటాను, నువ్వు చూపిన మార్గంలో నడుస్తాను. ఇప్పుడు నేను వెళ్తాను సేవకు అన్నాడు. మరి ఇప్పటి వరకు చేసిన సేవ ఏంటి? ఎవరిని పంపాలి అంటే నన్ను పంపు, నేను వెళ్తాను అన్నాడు. మరి ఇప్పటి వరకు నువ్వు వెళ్ళింది ఏంటి? నేను అదే చెప్పాను అందరూ కూడా. మనం ఇప్పటి వరకు మనం కొలత వేసుకుంటే మనకు కుదిరిందే మనం చేసాం, మనకు నచ్చిందే మనం చేసాం. దీనికి ఒక క్రమం లేదు, ఒక నియమం లేదు, ఒక క్రమశిక్షణ లేదు, ఒక పద్ధతి లేదు, ఒక భక్తి లేదు, ఒక పాడు లేదు. ఎప్పుడైతే యెషయా పెదవులు కాల్చాడో దేవుడు తనకు హృదయంలో కలిగింది ఒక బలమైన తీర్మానం తీసుకున్నాడు. ఇక్కడి నుంచి నేను ఇక ఆయన చెప్పినట్టుగా నడవాలనుకున్నాడో కథ మారిపోయింది. యెషయా నడిచింది 6 అధ్యాయాలే. అక్కడి నుంచి యెషయాను దేవుడు నడిపించింది 60 అధ్యాయాలు. చేపట్లు కొట్టండి. యెషయా గ్రంథం అంతా ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 66 ఉన్నాయి. ఎన్ని నడిచాడు ఆయన? 6 నడిచాడు. ఎప్పుడైతే ఒక బలమైన తీర్మానం తీసుకుని, ప్రభువా ఇక పిచ్చిగా నడవను, నాకు నచ్చినట్టుగా నడవను, క్రమంగా నడుస్తాను, నియమం ప్రకారం నడుస్తాను, నీవు చెప్పినట్టుగా నడుస్తున్నాడు. ఇతని జీవిత కాలం అంతా చేసిన సేవలాగా 6 ఉంటే ప్రభు అక్కడ ప్రారంభించి 60 అధ్యాయాలు నడిపించాడు. మనం కూడా గుర్తుపెట్టుకుంది, మనం ఏదో చేసాం, మనకేదో భక్తి చేసాం, మనకేదో నచ్చింది చేసాం, మనకేదో ఉన్నది చేసాం, అలా చేసి మనం చాలా చేసామని అలసిపోతున్నామేమో, అలా చేసి ఎంతో చేసామని అలసిపోతున్నామేమో, అలా భక్తి జీవితం జీవించి అబ్బో అనుకుంటున్నామేమో. మొత్తం లెక్కేస్తే నీ లెక్క కొద్దిగే 6. ఒకవేళ ఈసారి అలా కాదు నువ్వు చెప్పినట్టుగా, ఈసారి అలా కాదు ఒక నియమంగా, ఈసారి అలా కాదు ఓ పద్ధతిగా, ఈసారి అలా కాదు నువ్వు చెప్పిన మార్గంలో నేను నడుస్తానయ్యా అంటే నీకు ఎంత పెద్ద జీవితాన్ని చూపిస్తాడంటే, నువ్వు చూసింది 6, 60 అధ్యాయాలు చూపిస్తాడు. మనకు తెలియంది అదొకటి. మనం నడిచింది, మనం అలసిపోయి నడిచింది అప్పు అయిపోయింది అనుకుంటాం. దేవుడి దృష్టిలో అయిపోలా. అక్కడ ఆయన మొదలు పెడితే 6, 6, 12, 12, 12, 18, 18 ఇలా చెప్పుకుంటా పోతే ఎంత అవుతుందో తెలియదు. ఇంతకీ యెషయా ఎందుకు ఈ మాట అన్నాడు, ఎప్పుడు ఈ మాట అన్నాడు తెలుసా? దేవుడు అతన్ని ఒక సంధింపులో అంటున్నాడు.
తనతో కొన్ని ఒడంబడికలు చేసుకున్నాడు. అందుకు యెషయా ఓకే అన్నాడు. ధైర్యంగా ఇప్పుడు చెప్తున్నాడు, నేను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలు ఇజ్రాయెల్ మధ్య దేవుడు చేయబోయే కార్యాలకు సూచనగా ఉన్నాము అంటున్నాడు. ఇంతకు ఏం జరిగింది? ఇంత మార్పు ఎలా వచ్చింది? ఈ విధంగా యెషయాలో ఇంత బలమైన తీర్మానం ఎలా వచ్చింది అని అంటే చూడండి, మన పైన నేను చదువుతాను 11వ వచనం. ఈ జనుల మార్గమున నడవకూడదని యెహోవా బహుబలముగా నాతో చెప్పి ఉన్నాడు, నన్ను గద్దించి ఈ మాటలు సెలవిచ్చాడు. ఈ లోకం నడిచినట్టుగా నడవకండి, ఈ లోకం నడిచినట్టుగా నడవకండి, నేను చెప్పినట్టుగా నడవండి. ఈ లోకం చూపించినట్టుగా కాదు, నేను చూపించినట్టుగా మీరు నడవండి. ఇంకా ఏం చెప్తున్నాడంటే 13వ వచనంలో 3వ లైన్లో, మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసమే మీరు దిగులు పడాలంటే వనకాలి అని అర్థం అన్నమాట. ఎందుకని? పైన చూస్తే వారు భయపడవానికి భయపడకుడి, దానివలన దిగులు పడద్దు. ఈ లోకం దేనికి భయపడుతుందో మీరు దానికి భయపడద్దు. ఈ లోకం దేనికి వణికిపోతుందో మీరు దానికి వణికిపోకండి. మీరు భయపడవలసిన వ్యక్తి ఒకడున్నాడు, దేవుడు. మీరు నాకే భయపడాలి, నాకే మీరు వనకాలి. నిజం చెప్పాలంటే ఈ తరంలో ఉన్న భక్తికి అదే లేదు. ఈ తరంలో ఉన్న ఆధ్యాత్మికమైన ఈ జీవితంలో మనకు లేనిది ఏంటంటే భయం లేదు, దేవుడు అంటే భయం లేదు. అందుకే మనకి క్రమం లేదు. ఇష్టం వచ్చినట్టుగా మనకు నచ్చితే, మనకు కుదిరితే. ఒక నియమం ప్రకారం ఉందా పోరాటం? ఒక నియమం ఉందా? ఒక పట్టుదల ఉందా? ఒక క్రమశిక్షణ ఉందా? ఒక ఆశ ఉందా? నేను మనం మీకు చెప్పినట్టున్నాం కదా శుక్రవారం ముసలమ్మ గురించి, చనిపోయిన పెద్ద ఆవిడకు ఒక నియమం ఉంది, ఒక పట్టుదల ఉంది. అది చూస్తాడు దేవుడు. ఓ పద్ధతిగా ఆడని వాడిని, ఒక పద్ధతిగా పనిచేయని వాడిని ఎవరైనా పెట్టుకుంటారా? పిచ్చి పిచ్చిగా చేసి వెనకది ముందు వెనక చేసి ఏదో కుదిరినప్పుడు చేసి, అసలు అలాంటి వాళ్ళు ఎవరైనా పెట్టుకుంటారా? నమ్ముతారా? యెషయాతో దేవుడు చెప్పాడు సూటిగా, హలో, ఇప్పటి వరకు నువ్వు నడిచావు, నేను నడిపిస్తాను. 6 నడిచావు, నేను నడిపిస్తా చూడు ఇప్పుడు. అయితే నువ్వు లోకం నడిచినట్టుగా నడవకూడదు, ఓకేనా? అలాగే ప్రభువా. లోకం భయపడే వాటికి నువ్వు భయపడకూడదు, ఓకేనా? అలాగే ప్రభువా. లోకం వణికిపోతున్న వాటి విషయాలు నువ్వు వణికిపోకూడదు, ఓకేనా? ఓకే ప్రభువా. నువ్వు నాకే భయపడాలి, నాకే వణకాలి, సరేనా? అలాగే ప్రభువా. రెడీ, నేను నడిపిస్తే ఎలా ఉంటుందో చూడన్నాడు. 6తో ముగిసిపోవలసిన జీవితం 66 దాకా నడిపించింది. చపట్లు కొట్టండి ఒకసారి. కారణం ఏంటంటే తీసుకున్న నిర్ణయం అలాంటిది. కారణం ఏంటంటే వాళ్ళు తీసుకున్న తీర్మానం అలాంటిది. కారణం ఏంటంటే వాళ్ళు నిలబడిన ఒక క్రమం అలాంటిది. అందుకు చెప్పాడు, నేను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలు ఇజ్రాయెల్ మధ్యనే ఉంటాం. ఆయన చేసే సూచక్రియలకి మహత్కార్యాలకి సాక్షులుగా మేము నిలబడి ఉంటాం. ఎస్, దేవుడు తన కోసం నిలబడే వాళ్ళ కోసం చూస్తాడు. ఏదో వాస్తవం పోతాం అదే అది అసలు ఓ పద్ధతి లేని వాళ్ళకి ఇంకా అక్కర్లే. చక్కగా నిలబడతానంటే, క్రమంగా నిలబడతానంటే, క్రమశిక్షణగా నిలబడతానంటే, స్ట్రాంగ్గా నువ్వు నిలబడతానంటే, నిన్ను తను ఎరగని ప్రజల మధ్య, మారు మనసు లేని ప్రజల మధ్య, తను గుర్తించిన ప్రజల మధ్య నిన్ను నిలబెట్టుకొని తన మహత్కార్యాలకు సూచనలుగా నిన్నే పెట్టుకుంటాడు. అడ్రస్ నువ్వే అడ్రస్ అవుతావు. ఆయన సూచక్రియలకి మహత్కార్యాలకి అడ్రస్ ఎవరంటే ఈ ఊర్లో వీళ్ళరండి అడ్రస్. దేవుడు చూస్తున్నాడు తన కొరకు నిలబడే వాళ్ళ కోసం. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో ప్రేమ చల్లారిపోయింది. దేవుడి మీద ప్రేమ చల్లారిపోయింది. ముందే చెప్పాడు ఆయనకు, మరి తెలుసు అంతా ఆయన తెలుసు కదా. అనేకులు అంత్య దినాల్లో అనేకులు దేవుని మీద ప్రేమ చల్లారిపోతుంది.
ఆ మాట అన్నవాడే మళ్ళీ ఎదురు చూస్తున్నాడు. ఆ చల్లారిపోయే ఆ జనాల మధ్య, ప్రేమ చల్లారిపోయే దినాల్లో ప్రేమించే వాళ్ళు ఉంటారా? ప్రేమ చల్లారిపోయే ఆ దినాలలో నన్ను ప్రేమించే ఒక కుటుంబం దొరుకుద్దా? దొరికితే వాళ్ళని నా అడ్రస్గా అక్కడ పెట్టుకొని నా సూచనలకు, నా మహత్కార్యాలకు వాళ్ళు సాక్షులుగా పెట్టుకుంటానన్నాడు. చప్పట్లు కొట్టరండి. మనసు ఎంత ఆశ ఉందో చూడండి ఆయనకి ఎంత ఆశ ఉందో. యెషయా ఎంత బాధతో ఈ మాట చెప్పడానికి కారణం, వాళ్ళు దేవుణ్ణి అంత మర్చిపోయారు. ఒక కుటుంబాన్ని ఎత్తుక్కోవాల్సి వచ్చింది ఆయనకి. ఇన్ని కుటుంబాలు ఆయన ఒక తెగ ఆయన కుటుంబం ఉంటే అందులో నిలబడే వాళ్ళ కోసం ఎత్తుక్కోవాల్సి వచ్చింది. కారణాలు ఏంటో కొన్ని మీకు చెప్తాను చూడండి. పక్కన 5, 6 వచనాల్లో మనం చూస్తే, మరియు యెహోవా ఇంకను నాతో ఇలాగూ సెలవిచ్చాను, ఈ జనులు మెల్లగా పారు షిలోహు నీళ్లు వద్దని చెప్పి, మెల్లగా పారు షిలోహు నీళ్లు వద్దని చెప్పి రజీమును బట్టి, రెమలియా కుమారుని బట్టి సంతోషిస్తున్నారు. మెల్లగా పారే షిలోహు అనే ఈ జలాన్ని వద్దని చెప్పి ఎవరో ఇద్దరిని బట్టి సంతోషిస్తున్నారంట వాడు. మరి అంతేగా, దేవుడు ఏది చేసినా సడన్గా ఏది హడావుడిగా చేయడు, చక్కగా నేర్పిస్తూ చక్కగా చేస్తాడు. ఇజ్రాయెల్ దేశంలో ఎప్పుడూ ప్రవహించే కోనేరు లేకపోతే ఆ చిన్న నది ఈ షిలోహు అనే నది. మిగిలిన సీజన్ బట్టి ఉంటాయి, నీళ్లు రావు. అవి ఒకసారి బాగా ఉధృతంగా వస్తాయి, సీజన్ బట్టి ఆగిపోతూ ఉంటాయి, ఎండిపోతూ ఉంటాయి కొన్ని నదులు. ఇది ఫోర్స్గా రాదు, స్లోగా వస్తుంది, కానీ ఎండదు, వస్తానే ఉంటుంది. వీళ్ళకి ఎలా అయిపోయిందంటే, స్లోగా వచ్చేది ఎందుకు, స్పీడ్గా చూద్దాం ఏమన్నా. ఇవాళంతా మనుషులు అలాగే ఉన్నారు. నేను మా ఫ్రెండ్ ఏదో పని మీద వెళ్తే మెడికల్ షాప్ తలనొప్పి వచ్చేస్తున్నాడు, బస్సులో బాగా తలనొప్పి వస్తుంది. ఎక్కడంటే ట్యాబ్లెట్ కోసం వెళ్ళాం, తలనొప్పి వచ్చేస్తుందంటే అర్జెంటుగా ట్యాబ్లెట్ ఇవ్వండి అన్నాడు. అంటే ఆయన ఏం చేశాడు, చక్కగా 3 ఇచ్చాడు. ఇప్పుడు ఏమైనా తిన్నారా, తింటే ఇప్పుడు వేసుకోండి, మధ్యాహ్నం వేసుకోండి, సాయంత్రం వేసుకోండి అనగానే మా ఫ్రెండ్ కోపం వచ్చేసింది. సాయంత్రం రాకుండా తలకాయ నొప్పి, ఇప్పుడు తలకాయ నొప్పి వచ్చేస్తున్నారా బాబు ఎవరా అంటే, సాయంత్రం దాకా వేసుకోమంటావా అంటే, సాయంత్రం దాకా కూర్చున్నావనా, నువ్వు ఎందుకు కంగారు పడతావు, స్పీడ్గా తగ్గితే మంచిది కదయ్యా, స్లోగా తగ్గాలయ్యా అంటాడు. తెలిస్తేనే మనకు తెలియదు. మనం ఎప్పుడు అలాగే వేగంగా ప్రార్థన చేసినా సరే వేగంగా చూడాలనుకుంటాం. దేని గురించి ఆశపడితే వేగంగా చూస్తూ ఉంటాం. గాడ్స్ ప్లాన్, దేవుడికి ఒక ఉన్నతమైన ఆలోచన ఉంది. ఆయన ఆలోచన ఎలాంటిదంటే, ఒక్కసారి ఆ ప్రవాహం మొదలైతే పారుతూనే ఉంటుంది, అది ఎండిపోయేది కాదు. అందుకే ఒక భక్తుడు అన్నాడు, ఆయన్ని జీవజలంగా భావించి, జీవజలమా ఆత్మనాథుడా, ఎండిన నదిలాగా రము బోధక, జీవజలమా ఆత్మనాథుడా, ఎండిన నది అయిన నా పైన రము బోధక, రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండిన నా నదిలాగా, ఎండిన నా పైన నదిలాగా. జీవజలం, ఆయన షిలోహు అనేటువంటి ఆ జలం ఎలా వెళుతుందంట, నీళ్లు మెల్లగా పారు షిలోహు నీళ్లు వద్దు అని చెప్పి ఎవరో ఇద్దరిని ఆశ్రయిస్తున్నారు. రజీముని బట్టి, రెమలియా కుమారుని బట్టి సంతోషిస్తున్నారు. అంటే ఈ మాట వెనక చిన్న స్టోరీ ఉంది, నేను క్లుప్తంగా చెప్తాను. ఒకానొక సమయంలో ఇజ్రాయెల్ ప్రజల మీదకి సిరియా వాళ్ళు దండెత్తడానికి వచ్చారు. ఆ సమయంలో వీళ్ళకి భయం వేసిన, అమ్మో సిరియన్లు మన మీద యుద్ధానికి వచ్చేసారు, ఏం చేయాలని దేవుని వైపుకు తిరగకుండా
దేవుడు నిదానంగా ప్రార్థన చేయాలి, ఆయన మళ్ళీ దర్శనం చెప్పాలి, ప్రవక్త రావాలి, మనకు చెప్పాలి, ఆయన ఏం చెప్తాడు మరి అవన్నీ సరి చేసుకోవాలి. ఏమనుకున్నారు మరి వాళ్ళు? దేవుడిని ఆశ్రయించాల, దేవుడి దగ్గరికి వెళ్ళా, ఆయన దగ్గర విచారణ చేయలేదు. ఎప్పుడైతే సిరియన్లు తమ మీదకి దండెత్తడానికి వస్తారో తెలిసారో వీళ్ళిద్దరిని సంప్రదించారంట. వీళ్ళని దాటుకొని రావాలి కదా. వీళ్ళు అన్నారంటే ఏం భయపడమాకండి, వాళ్ళు వస్తే మమ్మల్ని దాటుకొని రావాలి, మేము చూసుకుంటాం, మీరు హాయిగా ఉండండి, మేము మాట్లాడుకుంటాం, ఇంకా కాదంటే మేము చూసుకుంటాం అనేసరికి వీళ్ళకి ఎంత ధైర్యం వచ్చేసిందంటే మెల్లగా పారే నదిని బట్టి కాదు, ఈ ఇద్దరు మనుషులను బట్టి వీళ్ళకి అమ్మాయా చాలు, వీళ్ళు ఉన్నారుగా వీళ్ళు చూసుకుంటారులే, వీళ్ళు ఉన్నారుగా వీళ్ళగా మనం పర్వాలేదులే అని వాళ్ళని బట్టి సంతోషించారు. ప్రవక్తలు చెప్తున్నారు, జాగ్రత్త, నువ్వు రాజులను నమ్ముట కంటే మనుషులను ఆశ్రయించుట కంటే కరెక్ట్గా రావాల్సిన చోటుకు నువ్వు వచ్చేస్తే ఆయనే స్టాండర్డ్గా ఉంటుంది. అది ఆ ప్రవాహం ఎండిపోదు, ఆ ప్రవాహం ఆగిపోదు, ఆ ప్రవాహం ఒక్కసారి నీ జీవితంలో మొదలైతే అది ప్రవహిస్తూనే ఉంటుంది. అది ప్రవహిస్తూనే ఉంటుంది. ఆయనకి అది బాధ. నిరంతరం ప్రవహించే నన్ను కాదనుకున్నారంటే పిచ్చి మాలోకం. నన్ను కాదని వాళ్ళని బట్టి వీళ్ళని బట్టి సంతోషిస్తున్నారు వీళ్ళు. చెప్పండి, ఆయనకి వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి. వీళ్ళ మొహం చూస్తా కూర్చోవాలనిపిస్తుందా, వెళ్ళిపోవాలి, మొహం తిప్పుకోవాలనిపిస్తుందా చెప్పండి. వీళ్ళు మొహం తిప్పుకొని వెళ్ళిపోయారు. ప్రభా నువ్వు చూడవేంటి మమ్మల్ని, నీ కోపం పెంచుకుంటావేంటి, నీ ముఖ ప్రకాశం మా మీద రావట్లేదు ఏంటంటే ఎవరు వెళ్ళిపోయారు, ఎవరు చూడలేదు, ఎవరెవరి దగ్గరికి వెళ్ళారు, ఎవరెవరు వదిలిపెట్టారు చెప్పాలి వివాదం. అసలు మాట చూడండి, ఆ మాట మొదటి అధ్యాయంలో, యెషయా గ్రంథం మొదటి అధ్యాయంలో 18వ వచనం చూడండి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఏమని? రండి మన వివాదము తేల్చుకుందారండి. ఎవరు వదిలిపెట్టేశారు? కూర్చున్నారండి, సెటిల్మెంట్ కూర్చున్నారండి. ఎవరు కాదన్నారు. నువ్వేదో నీకు ఖాళీగా ఉన్నప్పుడు చేసేసి భక్తి పెద్ద భక్తి అనుకొని నా మీద వేసేస్తున్నావు. రా, నేను నియమంగా ఉన్నాను, నువ్వు నియమంగా ఉన్నావు. నేను క్రమంగా ఉన్నాను, ఎదురు చూస్తున్నాను, నువ్వు క్రమంగా చేస్తున్నావు. నేను నియమం ప్రకారంగా ఉన్నాను, నువ్వు నియమం ప్రకారం. చూసుకుందాం వివాదం. రండి వివాదం, మన వివాదం తీర్చుకుందాం రండి. నువ్వు మెల్లగా పారుతున్నా నన్ను కాదని నువ్వు వెళ్ళిపోయి అటు ఇటు వెళ్ళిపోయి నా మీద చెప్తావు. వాళ్ళని బట్టి నువ్వు సంతోషిస్తున్నావు, మరి నేనేమైపోవాలి? ఇప్పుడు వరకు అమ్మా నాన్నలు పెంచితే శుభ్రంగా తిని తిరిగారు. ఇప్పుడు ఎవరు తగులుకొని వెళ్ళిపోతే నీ సంతోషం కా? ఇప్పుడు వీళ్ళేమైపోవాలి? వీళ్ళేమైపోవాలి చెప్పండి. ఇప్పుడు వరకు నేను పెంచిన ఏమైపోవాలి? ఎవరో తగులుకున్నాడని లేకపోతే ఎవరో తగులుకుందని నువ్వు వెళ్ళిపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళు ఏడవాలి, నువ్వు సంతోషించాలా వెళ్ళి? ఇదా నీ నియమం? మెల్లగా పరిశీలు వద్దనుకుని ఇద్దరు వ్యక్తులు బట్టి వాళ్ళు సంతోషిస్తున్నారు. ఎంత బాధ ఉంటుంది ఆయనకు చూడండి, ఎంత బాధ ఉంటుంది. అంతేనా? రండి, ఇప్పటికైనా రండి, కూర్చుందాం రండి, మన వివాదం తేల్చుకుందాం రండి, మీరు పశ్చాత్తాపడండి. ఇప్పుడు కూడా నేను మిమ్మల్ని కడగడానికి సిద్ధంగా ఉన్నాను, ఇప్పుడు కూడా మిమ్మల్ని హిమం వల్ల తెల్లగా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను చెప్తున్నాను. రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తం వల్ల ఎర్రనివైనను అవి తెల్లగా చేస్తాను, కెంపు వల్ల ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వల్ల తెల్లగా నేను చేస్తాను. మీరు నా మాట విన్నారా? 19వ వచనంలో, మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీకు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించేటట్టు చేస్తారేమో. మాట వినకపోయారా? ఎంత గుండె పగిలి ఏడ్చాడు, ఎంత గుండె. 2వ వచనంలో చూస్తే యెహోవా మాట్లాడుతున్నాడు, ఏమని? ఆకాశం ఆలకించుడు, భూమి చెవియొగ్గుడి. నేను కనిపించిన నా పిల్లలు నా మీద, నేను గొప్పవారినిగా చేశాను, వారు నా మీద. ఈరోజు పరిస్థితి అదే, తల్లిదండ్రులకు మిగులుతుంది ఆ క్షోభ అదే. నేను కనిపించిన, నేను ఒకవేళ దేవుడు పక్కన ఉండుంటే ఒక దూతలాగా నేను కూడా ఎగురుతా అనుకుందాం ఉంటే, నేనేమన్నా ఉండంటే, ఎందుకయ్యా నువ్వు ఏడుతా మరే వాళ్ళు కాదంటే నువ్వెందుకు బాధపడతావు? వాళ్ళు కాదనుకున్నప్పుడు నువ్వెందుకు? వాళ్ళు మనుషులు బట్టి సంతోషించేప్పుడు నువ్వెందుకు బాధపడతావు?
సరే హాయిగా ఉన్నాం కదా, నీకేం తక్కువ, నీకు పరలోకంలో ఏం తక్కువ చెప్పు, నిన్ను స్తుతించేవాళ్ళు లేరా, నిన్ను గణపరిచేవాళ్ళు లేరా, నీకేం తక్కువని బాగా చెప్పా నాకు. రే నువ్వు నోరు మూయరా. ఆయన అంటాడు నన్ను, నేను దూతను కదా, నువ్వు నోరు మూయరా, నువ్వు దూతవి, నా నాలుగుతో నేను కలగ చేసుకున్నాను, కానీ వీళ్ళని అలా కాదురా నేను చేసుకుంది, నా చేతులతో చేసుకున్నాను, వీళ్ళని నా చేతులతో చేసుకున్నాను, నా పోలికిచ్చాను, నా ఊపిరి వాళ్ళు పోసాను, కన్నాను రా. అందుకే నేను తిరిగి ఏడుస్తాం తప్ప నేనేమి చేయలేకపోతున్నాను రా. వాళ్ళ చేష్టలు చూసి ఏడవడం తప్ప నేనేం చేయలేకపోతున్నాను. ఎప్పుడైనా చూస్తారేమో అని చూస్తున్నా, అవకాశం కోసం వాళ్ళ చోట కాదు, నేను చూస్తున్న అవకాశం కోసం. అయ్యా ఇప్పటి నుంచి మేము ఉంటాం ఒక నియమం ప్రకారం అంటారేమో అని చూస్తున్నాను. అలా అంటే ఇదిగో నేను మీతో మాట్లాడతాను, నా మాట వింటారా, మీరు వింటే మీకు మేలు కలుగుద్ది, నా మాట వింటారా మీకు మేలు కలుగుద్ది, నా మార్గంలో నడుస్తారా, మిమ్మల్ని నేను కాస్తాను, మీరు నోరు తెరిస్తే చాలు, ఏం కావాలో నేను పెడతాను, నేను పెడతాను, అంతేనా, భూమి మీద శ్రేష్టమైనవన్నీ నీకే ఇస్తాను, నీకే ఇస్తాను. ఇది ఆయన బాధ. ఒక సాక్షిగా ఉండే కుటుంబం కోసం చూస్తున్నాడు, ఒక సాక్షిగా ఉండే మనిషి కోసం చూస్తున్నాడు. హడావుడి వద్దు ఆయనకి, హడావుడి ఏదో గందరగోళం, నీకు నచ్చింది నీకు కుదిరింది కాదు, ఆయన మీద ప్రేమతో ఒక పోరాటం నియమంగా చేసేది కావాలి. అనేకుల మధ్య దేవుని మీద ఉన్న ప్రేమ చల్లారిపోతున్న దినాల్లో దేవుడు ఇంకా పిచ్చి వాళ్ళలాగా ఆశతో చూస్తున్నాడు. చల్లారిపోద్దని ఆయనే చెప్తున్నాడు. ఆ టైంలో ఎవరికైనా ఉంటుందా? వాళ్ళని నేను అడ్రస్గా పెట్టుకుని ఇంకా నాకు ఏవో చేయాలన్నది, ఏవో చేయాలన్నది దాన్ని ఆరాటపడుతున్నాడు ఆయన. ఈ ప్రేమను అర్థం చేసుకుందాం, ఈ ప్రేమను అర్థం చేసుకుందాం. యెహోషువ చెప్పాడు, నేను నా కుటుంబం యెహోవాను మాత్రమే సేవిస్తామన్నాడు. అతడు ఆయనతో నడిచి ఆ అనుభవంతో చెప్తున్నాడు. యెషయా అన్నాడు, అయ్యో నేను కూడా పొరపాటు అయిపోయింది, కానీ ఒక బలమైన తీర్మానం తీసుకున్నాను, ఆయన నాతో చెప్పాడు, మేము డీల్ అయ్యాం, ఓకే అనుకున్నాం, ఆయన చెప్పినట్టుగా నేను ఉండడానికి ఇష్టం, కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నాను, నా సమాజం మధ్య దేవుడు చేయబోయే కార్యాలకి నా ఫ్యామిలీ మేము నిలబడుతున్నాం. ఈరోజు అలాంటి ఒక తీర్మానం మీలో కూడా ఉంటే, ఆయన కొరకు నిలబడాలన్న మనస్సుంటే నిలబడదాం. ప్రభు మన పక్షంగా నిలబడి తన కార్యాలు చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన